ఎంత అందాన్నిచ్చావమ్మా. ఆహా, ఓహో, ఎంత అందంగా కన్నావు నువ్వు. ఆహా, అసలు ఈ ఆంధ్రాలో నా అంత అందగాడు ఎవ్వడూ లేడు. థ్యాంక్స్ అమ్మా నీకు. ఇప్పుడు చూడు, అబ్బాయిలందరూ పరిగెడతారు. ఎంత అందగాడి. నమస్తే అందరికీ నమస్తే. ఈ రోజు అందం చందంలో మీకు చిట్కా. సీతా ఛానల్లో చిట్కా చెప్తున్నారు. ఇప్పుడే వస్తా, అందాన్ని ఇంకా పెంచుకుంటాను. ఈ చిట్కాతో మీ అందరిని మరింత పెంచుకోండి. అసలే అందగాన్ని. నీ చిట్కాతో ఇంకా అందం రేజ్ అవ్వాలా? అమ్మాయిలందరూ కింద పడి దొర్లి మళ్ళీ నా మీదకి వచ్చేయాలా? రేసు గుర్రంలో జిగిజిగిజిగిమని రావాలా? చెప్పు రాజా, చెప్పు 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 చెప్పు. ఎలా ఎలా చెప్పు రాజా, తొందరగా. చేసేయాలనుంది. ఒక బౌల్ తీసుకోండి. బౌల్ తేనా? ఇప్పుడే తెస్తున్నాను రాజా. తెస్తున్నా రాజా. టిక్ టిక్ టిక్. చెప్పు రాజా, చెప్పు చెప్పు చెప్పు. ఓ పావు కప్పు పాలు పోయండి. చిన్న పాల ప్యాకెట్ కదా రాజా, ఇప్పుడే తెస్తున్నా రాజా. ఇదిగో రాజా, పోసింది రాజా. ఇప్పుడు 2 చెంచాల పెరుగేయండి. యు మీన్ కొడు రాజా? పోసాను రాజా, పోసేసా. ఇప్పుడు కోడిగుడ్డు పగలగొట్టు వేయండి. ఇప్పుడే తెస్తా. ఇవన్నీ తెస్తున్నా. డింగ్ 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 డింగ్. తెచ్చేసా, కొట్టేస్తా. వేసేసాను రాజా. ఇప్పుడు అందులో ఇప్పుడు 2 కప్పులు యాసిడ్ వేయండి. యాసిడా? నువ్వు చాలా సూపర్ రాజా. ఇప్పుడే తెస్తున్నా. ఇదిగో యాసిడ్. 2 కప్పులా? 2 కప్పులు ఎందుకు? 4 కప్పులు వేస్తా. 4 కప్పులే. 1 2 3 ఇంకొకటే 4. చెప్పు రాజా, చెప్పు. కలపండి. కలపాలా రాజా? అలా మాత్రం చెయ్యొద్దు. ఎంత పని చేసావు రాజా. అలా చేస్తే మీరు మీ అందం నశించిపోతుంది. రాజా, ఎంత పని చేసావు రాజా. ఎంత పని చేసావు రాజా. ఒక బౌల్లో పాలు తీసుకోండి. దూదితో మొఖాన్ని అద్దుకోండి. అలా క్లీన్ చేయండి. చాలు. పాలు తల్లి లాంటివి. పాలను నమ్ముకోండి. తల్లిని ప్రేమించండి. మీ అందాన్ని మరింత పెంపొందించుకోండి. అంతేగాని మార్కెట్లో దొరికే పిచ్చి పిచ్చి వాటినన్నీ వాడద్దు. పాలనే నమ్మండి, తల్లినే నమ్మండి, మా ఈ చిట్కానే నమ్మండి. మరిన్ని చిట్కాలతో మళ్ళీ కలుద్దాం. బాయ్. అంత అయిపోయాక ఇప్పుడు చెప్తావా రాజా? ముందు చెప్పాలి కదా రాజా. నిజంగా నువ్వు నన్ను చంపేస్తావు. నాకు నచ్చలే, నీ చిట్కాలు నచ్చలే, నువ్వు నచ్చలే. ఐ హేట్ రాజా. నేను నమ్మను. నమస్తే తాతయ్య. నమస్కారం బాబు, రా కూర్చో. నమస్తే నాన్నమ్మ. బాబు. నమస్కారం. కూర్చో బాబు. నానమ్మ గారు, మీరు బాధపడుతున్నారు నాకు అర్థమైంది. క్షమించండి. అంటే దానికి ఒక కారణం ఉన్నది. ఇంకేం చెప్పక బాబు. మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. అసలు ఏం జరిగిందంటే, శ్వేత, మన ఇంట్లో అర్జున్ ఉన్నాడు కదా. అవును. అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. హైదరాబాద్లో వాళ్ళ నాన్నకి చెయ్యి ఫ్రాక్చర్ అయింది. అలాగా? ఆ విషయం అతనికి చెప్పాలి. సరే, నేను అర్జున్ ఆఫీస్కి వెళ్ళి విషయం చెప్తాను. చూసావా? సారీ తాతయ్య.
చూసావా, అర్జున్ మంచివాడు అని చెప్తే నువ్వు నమ్మలేదు, తొందరపడ్డావు. ఇప్పుడేమైంది? స్వీట్ తయారు చేయండి. ఏంటి? మీకు స్వీట్ కావాలా? ఆ. అదేం కుదరదు. ఈయనకి షుగర్ ఉంది బాబు. అవునా? స్వీట్ తినకూడదు. ఒకసారికి పోనీ లేనానమ్మా. ఏం లేదు. ఏం కాకరకాయ కాదు. జ్యూస్ ఇప్పుడు కన్ఫర్మ్. కాకరకాయ జ్యూస్ అదేం కుదరదు. మీరు అడిగినా తాతయ్య, లాభం లేదు. అడగద్దు. చూడు ఎలా వెళ్ళిపోతున్నారో. తాతయ్య. వెనకాలే వెళ్ళి తీసుకురామ్మా. ఇప్పుడు కాకరకాయ జ్యూసే ఇవ్వాలి. మీకు స్వీట్ ఇవ్వడం కుదరదంటే కుదరదు. ఇప్పుడు కాకరకాయ జ్యూసే కన్ఫర్మ్. అంతే. ఆ. జాగ్రత్తగా వెళ్ళు బాబు. ఉంటాను తాతయ్య. అలాగే. బాయ్ తాతయ్య. ఉంటాము. ఇది మీ నానమ్మ తాతయ్య ఈ వైజాగ్లో ఇలా మంచి వాతావరణంలో ఉండటం చాలా ఆనందంగా ఉన్నది. అసలు చూస్తే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది తెలుసా, అంత బాగుంది. నువ్వు ముందు నుండి మా ఇంట్లోనే ఉండుంటే ఇంకా హ్యాపీగా ఉండేది. అవునా? ఇప్పటి వరకు నువ్వు నాతో లేనందుకు చాలా బాధపడుతున్నాను. ఏం కాదు, జీవితంలో నేను నిన్ను పొందుతాను అనుకోలేదు, ఇంత అదృష్టం వస్తుంది అనుకోలేదు. ఇదంతా జరగడానికి కారణం నువ్వే. ఏదైనా చెప్పాలని ఉంటే ఆ కృతజ్ఞత నీకే చెప్పాలి. థ్యాంక్ యూ. అర్జున్, అర్జున్, డ్రైవర్ కారాపు. ఎక్కడికి వెళ్తున్నావు? అమ్మా, బాబు తడిచిపోతున్నాడు. ఈ కోటు తీసి కప్పుకో. పర్లేదు, ఏం కాదు, కప్పుకో. ఆటో, ఆటో, స్టాప్, స్టాప్. ఇదిగో ఈ 100 తీసుకో. ఆమెని ఆ బస్సు దగ్గర దించు. ఆటోలో వెళ్ళమ్మా, ఏం పర్వాలేదు, వెళ్ళమ్మా. చెల్లమ్మా తీసుకో. అన్నయ్య అన్నావు కదా, తీసుకోమ్మా, ఏం కాదు, ఏం పర్వాలేదు. ఆటో మ్యాన్ జాగ్రత్త, నేను ఫాలో అవుతూ ఉంటా. ఆటో నెంబర్ గుర్తుంది, జాగ్రత్త. సారీ అంజలి. రా, వచ్చి కూర్చో. డ్రైవర్, పోనివ్వు. సారీ అంజలి. డ్రైవర్, కార్ ఆపు. ఖర్చు కింద పడింది, వెళ్ళి తీసుకొని రా. సారీ అంజలి. నువ్వెందుకు అర్జున్ బాధపడుతున్నావు? వాళ్ళకి హెల్ప్ చేయడానికే కదా వెళ్ళావు. నీలాంటి వాడు దొరకడం నిజంగా నా అదృష్టం అర్జున్. ఐఎమ్ సో హ్యాపీ అర్జున్. థ్యాంక్ యూ రా. ఎంత భయపడ్డానో తెలుసా, నువ్వేమనుకుంటావని. కానీ ఆ టైంలో నాకేం అర్థం కాల. ఏం చేయాలో వాళ్ళకి ఏదో ఒకటి హెల్ప్ చేయాలనిపించింది, అంతే. థ్యాంక్ యూ రా, నన్ను అర్థం చేసుకున్నందుకు. సారీ, నిన్ను అడగకుండా నీ డబ్బులు 500 తీశాను. ప్రతిసారి నాకు ఆటంకం కలిగినప్పుడు నీ దగ్గర నుంచి డబ్బులు తీసుకెళ్తున్నాను. కానీ ఎవరికొవరికి ఉపయోగపడుతున్నాయి నీ డబ్బులు. చాలా థ్యాంక్ యూ. డ్రైవర్ వస్తున్నట్టున్నాడు.